సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, ఇది నీ కోసం రాసింది, ఎవరి వల్ల మార్చడం అస్సలు జరగదు, విడిబిడ్డ నిర్ణయం తీసుకొని బాబాగారు మన కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి అని చూడబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సముద్రం అన్నాక అలలు, మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి ఫ్రెండ్స్. ఇక బాబాగారు మన కోసం ఈ అద్భుతమైన సందేశం, నీ కోసం రాశాను తల్లి, ఎవరి వల్ల కూడా మార్చడం జరగదు. నీ జీవితంలో జరిగేదంతా ముందుగానే నిర్ణయించబడింది, అది కూడా ఈ సాయి నిర్ణయించబడింది. ఇది చెప్పాలనే కదా నువ్వుగా ఏది చేయడం లేదమ్మా. ఇది చెప్పాలనే నేను రోజు నీ ముందుకొచ్చాను. నీకు జరిగే మంచి చెడు ఆల్రెడీ అన్నీ కూడా నిర్ణయించబడింది. అలాంటప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతి దానికి దిగులు పడుతున్నావెందుకు? అన్నిటికీ నువ్వే కారణమని కంగారెందుకు? నీ జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇంత మనవేదన అనే కదా నీ ఆలోచనమ్మా. ఇదంతా కూడా వివరంగా చెబుతాను, విను. ముగింపు తెలుసుకొని ప్రశాంతంగా నిద్రించు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దానికి సమాధానం నీ పాపపుణ్యాలు, నువ్వు చేసిన పాపకర్మలు, కర్మ ఫలితాలు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. అర్థమైంది కదా. సరే, ఇప్పుడు వ్యతిరేకంగా ఎందుకు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి బాబా, నాకే ఎందుకు జరుగుతున్నాయి అనే ఆలోచన కూడా నీకు వచ్చింది. నీకెందుకు ఇంతమంది చెడు చేయాలని చూస్తున్నారు అంటే ఇందులో సగం నీదైతే సగం విధి. అయితే నీకు చెడు అనే తలపెట్టాలని చూసేవాళ్ళు నీ కర్మలను తుడిచేస్తారు. ఈ విషయాన్ని గ్రహించు. పాపాన్ని వాళ్ళు తగ్గిస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకో, థ్యాంక్స్ చెప్పుకో, వాళ్ళకి కృతజ్ఞతగా ఉండు. నీ కష్టాన్ని తగ్గించేందుకు నీ కర్మలను వాళ్ళు పంచుకుంటున్నారు అని అర్థం. ఇది అంతా కూడా నీ జీవితంలో ఈ బాబా రాసింది. అన్నీ భగవంతుడి ఆజ్ఞ లేనిదే జరగదు కదా. నీ చెడును మాత్రం రాసిన నేను నీకు కావలసిన తీపిని మంచిని రాయకుండా ఉంటానా చెప్పు? చెడు చెప్పినా నేనే నా వల్లే మంచి జరుగుతుందని కూడా చెబుతాను. ఆ మంచి ఎప్పుడు రాశాను అని కూడా చెబుతాను. నీకున్న అడ్డంకులన్నీ దాటి వచ్చిన సంతోషం అనేది చెక్కు చెదరకుండా నీకు అందుతుంది. చేదు తిన్న తర్వాత తీపేక వస్తుంది, బాధపడ్డ తర్వాత ఆనందమే వస్తుంది. ఎన్నో కష్టాలు అనుభవించిన తర్వాత ఆనందం చాలా బాగుంటుంది కదా తల్లి. ఇది వరకు ఏం జరిగింది అని నీకు తెలియపరచాలా? నీకు ఖచ్చితంగా తెలియపరుస్తాను. ఇదే నీ జీవితాన్ని తెలియచెప్తాను. ఇదే నీ జీవితం అని నువ్వు తెలుసుకోలే చేస్తాను. నేను నీకు ఇచ్చింది ఈ మనిషి తట్టివేయాలని చూస్తున్నాడు తల్లి. మనుషుల గురించి వారి పనులు చేయటం ఆరంభించేశారు. భగవంతుడు నీకు అంతా మంచిగానే రాసినా నీ తోటి వారు తట్టివేయాలని చూస్తున్నారు. ఇదంతా నేను చూస్తున్నానమ్మా. ఎందుకంటే కర్మదోషాలు తొలగేంత వరకు నేను కూడా ఏం చేయలేను కదా. అందువల్లే నీ కర్మదోషాలు తొలగేంత వరకు ఎదురు చూస్తున్నాను. మంచి చెడుని మనుషులకు బోధిస్తున్నాను. అది తెలుసుకున్న వారికి జ్ఞానం వస్తుంది, తెలుసుకోని వారికి పాపం వస్తుంది.
అందుకే తల్లి కాస్త ఆలస్యం అవుతుంది. నిన్ను వేచి ఉండమంటున్నాను. వీళ్ళందరూ కొందరు వెలుతురు దారిలో వెళ్తే కొందరు చీకటి దారిలో వెళ్తున్నారు. ఇది అంతా కూడా ఈ సాయి పని అని తెలుసుకో. ఇది తప్పు ఒప్పు అని తెలుసుకొని సరిదిద్దుకునే వాళ్ళు మంచిగా జీవితంలో ఉంటారు. సరిదిద్దుకోలేని వాళ్ళు అలాగే పోతారు. అందుకే మాటి మాటికి గుర్తుపెట్టుకో, నేను ఏమీ చేయలేను. నీ కర్మదోషాలు తొలగేంత వరకు నీ బాబాయిన నీకు అండగా ఉండగా ఇక నేనేం చేయగలను చెప్పు? అంతా కూడా నీ కర్మదోషాల వల్ల, నువ్వు చేసిన పాపకర్మల వల్ల వాటిని తొలగించుకునే మార్గం అనేది ఉంటుంది. భగవంతుడు రాసిన రాత ఒక ఎత్తు అయితే, నీకు నువ్వు రాసుకున్న రాత ఒక ఎత్తు. అదే ఇతరులకి సాయం చేయడం, మంచి చేయటం. ఆ మంచిని ఎప్పుడు నువ్వు తలుస్తూ ఉంటావో నీ జీవితం బంగారు బాటలోనే నడుస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే మంచి దారిలో నడువు. ఇలా అందరి మనుషులతో మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు తల్లి. ఆ మంచివాళ్ళు ఎవరు అని గ్రహించాల్సిన జ్ఞానం నీదే. నా బిడ్డమైన నువ్వు మంచి దారిలో వెళ్ళాలనే నా ఉద్దేశం. ఇవన్నీ నీకు చెబుతున్నాను తల్లి. మంచి వాళ్లకు చెడు చేయడమే చెడ్డవాళ్ళ పని. అదేలాగా నీలాగా కొందరు మంచివాళ్ళు బాధింపు కూడా పడుతుంటారు. వాళ్ళ వల్ల కష్టపడుతూ ఉంటారు. సరే, దీనికంతా ముగింపేంటి సాయి అంటావేమో. ఎప్పుడు బాబా నా సాయి తండ్రి నన్ను పిలుస్తాడు? నాకు నా యొక్క సంకల్పం, నా ప్రార్థన, నా కోరికలు ఎప్పుడు తీరుతాయి బాబా అని నువ్వు అడుగుతున్నావు కదా తల్లి. ఇప్పుడు ఈ సందేశం నువ్వు వింటున్నావంటే నీకు మంచి కాలం ఆరంభమైంది అని లెక్క. అంతా నీకు శుభం జరుగుతుంది అని లెక్క. అవునమ్మా, ఇది వరకు చెప్పినలాగానే ఎవరు కూడా నిన్ను అంత సులభంగా ఎవ్వరు ఏ చెడు అనేది చేయలేరు. ఎందుకంటే నీ బాబా నేను అండగా ఉన్నాను. అదేవిధంగా ఎవరు కూడా ఈ సాయిని అంత సులభంగా కొలవలేరు, ప్రార్థించలేరు, మొక్కలేరు. నువ్వు మొక్కుతున్నావంటే నా అనుమతి ఉన్నట్టే కదా. నేను నా బిడ్డగా నిన్ను స్వీకరించినట్టే కదా. ఇక ఎందుకు చెప్పు దిగులు. అయితే ఎవరు నా మాట ఆచరించి నా వాక్కును గౌరవిస్తారో వాళ్ళు మాత్రమే నన్ను పూజించగలుగుతారు. నా భక్తులు, నా బిడ్డలు అవుతారు. నీ జీవితంలో ఈ మనుషులు చేసే చెడుకంతా అతి త్వరలో ఒక ముగింపు వస్తుంది. దాని తర్వాత నా పని ఆరంభిస్తాను తల్లి. నీ జీవితంలో నీకు అద్భుతమైన సంఘటనలను నేను కల్పిస్తాను. నీకు మంచి జరిపిస్తాను. ఈ విధంగా మాట్లాడుతూ నీకు మంచి బోధనలు బోధిస్తాను. ఎప్పుడైనా సరే, ఎప్పుడు మాట్లాడినా సరే నీతో మాట్లాడాలంటే నాకు చాలా సంతోషం. నీతో మాట్లాడలేకుంటే నా వల్ల కాదు బిడ్డ. ఈ సాయి తండ్రి, సాయి బిడ్డలందరికీ కూడా నా ఆశీర్వాదం పంచుతాను. కాబట్టి నీకు చెడు ఎవరు చేయాలనుకుంటున్నారో వారితో కాస్త దూరంగా ఉండు. నిన్ను వెతుక్కుంటూ వచ్చాను కదమ్మా. ఇంత దూరం చెబుతున్నాను అంటే నీ మంచి కోసమే అని తెలుసుకో. ఇది ఆర్దలు చెప్పి నిన్ను ఏదో ఓదారుస్తున్నాను అని మాత్రం అనుకోకు. ఖచ్చితంగా ఇది ఈ సాయి నీ కోసం రాసినది. ఎవరి వల్ల మార్చలేరు, ఎవరూ నిన్ను ఏమీ చేయలేరు. మంచి మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఇంత ఈ బాబా గట్టిగా చెబుతున్నాను అంటే నువ్వు నమ్మకంగా ఉండాలి. నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది. మంచి మాత్రమే జరుగుతుంది బిడ్డ. ఈ సాయి అండ నీకుండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.